టుడే సందర్భంగా ఈరోజు మనం కేక్ మన విజయవాడ ఆఫీసులో సెలబ్రేట్ చేసుకున్నాం. దాని సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాము. చేత్తు తీసి చల్లు రా ఈలోపు కొంచెం పెట్టుమా క్రీమ్ లేకుండా. అందరికీ నమస్కారం అండి. నేను మీ మహేష్ మ్యాగ్నెస్ మాట్లాడుతున్నా. చాలా రోజులైంది మన పై వీడియో చేసి. ఈరోజు పై టుడే సందర్భంగా మనం మన విజయవాడ ఆఫీసులో సెలబ్రేషన్ చేస్తున్నాం. పై టుడే సెలబ్రేషన్స్. ప్రతి ఒక్కరు కూడాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఎవరైతే డెడికేటెడ్ పైనర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే వీడియో చూడండి. లేదు మాకు ఈ ప్రాజెక్ట్ మీద నమ్మకం లేదు, మేము ఎలాగే మైనింగ్ చేసుకోకుండా కేవైసీలు చేసుకోకుండా సెట్టింగ్ చేసుకోకుండా మేము యాప్ని తీసేస్తాం అని కూడా తీసేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా మేము కొన్ని పదుల సంఖ్యలో చాలా మందికి పేమెంట్లు చేస్తున్నాము. ప్రపంచంలో ఇప్పటిదాకా ప్రతిరోజు పేమెంట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది పై నెట్వర్క్ అని చెప్తాను. ఎవరికైతే లాకప్ లో నుంచి కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయో ఆ కాయిన్స్ ని మనకి ఫార్వర్డ్ చేస్తుంటే అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంటే ప్రతి ఒక్కరికి నేను ప్రతిరోజు నేను మా స్టాఫ్ మేము పేమెంట్ చేస్తున్నాము. ఇలాగ ఏ సిస్టమ్ కూడా ఇప్పటిదాకా లేదు, ఏ సిస్టమ్ కూడా లేదు. ఎవ్రీడే పీపుల్ లైఫ్ లో ఏదైతే వాళ్ళకి ఖర్చులు ఉంటాయో అవన్నీ మన పై నెట్వర్క్ లో వచ్చిన కాయిన్స్ ఏవైతే అన్లాక్ అవుతాయో దాని నుంచి వచ్చిన డబ్బులతో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు అనమాట వాళ్ళ అవసరాలు. నిజంగా ఇలాంటి గట్టి మంచి స్ట్రాంగెస్ట్ బిగ్గెస్ట్ హ్యూజ్ ప్రాజెక్ట్ మనకు అందించిన నికోలస్ కొకాలిస్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. దట్టు ఇంకోటి ఏంటంటే ఈరోజు పై టుడే కాబట్టి వాళ్ళ అనౌన్స్మెంట్ లో 2 అప్డేట్స్ ఇచ్చారండి. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మన హోమ్ పేజ్ మీద ఇచ్చారు, హ్యాపీ పై టుడే 2025. టుడే పై హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ few existing features to the ecosystem and provided various tech and product updates. ఫస్ట్ అప్డేట్ ఏంటంటే Pi App Studio is an AI powered platform that enables anyone to create Pi apps without coding, created to solve the problems the world faces as AI advances based on the blockchain and AI technologies. ఓకేనా, మనకి ఇక్కడ మన బ్రౌజర్లోకి వెళ్ళినట్టయితే అక్కడ కేవైసీ, వాలెట్, మైన్ అని ఉంటాయి కదా, అలాగే బ్లాక్ చైన్, బ్రెయిన్ స్ట్రోమ్ అన్నీ ఉన్నాయి కదా. ఇటు పక్కన డొమైన్స్ అని కింద ఉంది కదా, ఆ డొమైన్స్ పక్కన కొత్త ట్యాబ్ ఇచ్చారు అక్కడ మనకి. ఆ ట్యాబ్ నేమ్ వచ్చేసి యాప్ స్టూడియో. ఇక్కడ ఉంటుంది చూడండి, యాప్ స్టూడియో అని ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి నికోలస్ గారు ఇక్కడ అనౌన్స్మెంట్ లో, ఇక్కడ కోడింగ్ లేకుండా యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫస్ట్ అప్డేట్ అది. ఓకేనా, ఈ యాప్స్ అనేవి రేపు మనకు గూడ్స్ అండ్ సర్వీసెస్, యూటిలిటీస్, ఎవ్రీడే పీపుల్ లైఫ్ లో యూజ్ చేసుకోవడానికి. ఇక్కడ ఏదైతే అప్డేట్ ఇచ్చారో దాని వరకే చెప్తాను. డెప్త్ గా మన వాళ్ళకి అవసరం రావాలి, మన వాళ్ళకి డబ్బులు కావాలి. టెక్నాలజీ, ఏ టెక్నాలజీ, బ్లాక్ చైన్, పీర్ టు పీరు, ఈ ఎకో సిస్టమ్, పెద్ద గూడ్స్ అండ్ యూటిలిటీస్, యాప్స్ మన వాళ్ళకి అవసరంలా. మైనింగ్ చేసుకున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అమ్ముకోవాలి. అమ్ముకుంటే మనకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు కావాలి. అది మన కాన్సెప్ట్. మిగతా క్రిప్టో కరెన్సీ లాగే ఉండాలి కానీ వేరియేషన్ మనకు అవసరంలా అనేది మన వాళ్ళ కాన్సెప్ట్. వాళ్ళందరూ కూడా చాలా మంది నిరుత్సాహపడి ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది అనుకొని డేలా పడి బురదలో పందుల్లో డొల్లాడుతున్నారు. దానికి మనకి సంబంధం లేదు. ఎవరైతే టెక్నాలజీని నమ్ముకొని ముందుకెళ్లారో ఇప్పటిదాకా ప్రపంచంలో వాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. అది అందరూ మనం చూస్తున్నాం. వాటన్నిటిని బీట్అవుట్ చేయడానికి
పై డొమైన్స్ కూడా తీసుకురావడం జరిగింది. దాని గురించి మనం కాసేపట్లో మళ్ళీ ఆ డొమైన్స్ దాంట్లోకి డీప్గా చర్చిద్దాం. ఈ గ్యాప్లో మనకి వితౌట్ కోడింగ్ యాప్స్ క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అప్డేట్. Second, ecosystem directory staking is another platform level utility that allows pioneers and the beginners to boost apps ranking in the ecosystem interface by staking Pi on the mainnet blockchain. Key other updates include a node version update, a third party on ramp aggregator integration, the Pi domains auction extension, and improvements to mainnet migration. Pioneers can also join the Pi Today ecosystem challenge to explore the features to receive digital prizes. Read the full Pi Today బ్లాక్ టు లెర్న్ మోర్. మీకు ఏమన్నా ఇది కావాలంటే కన్వర్షన్ చేసుకుని తెలుగులో చదువుకోండి. ఇదైతే టెక్నాలజీ పరంగా ఏఐ టెక్నాలజీస్, బ్లాక్ చైన్, ఎకో సిస్టమ్ సంబంధించిన పెద్ద అప్డేట్. ఇది జాగ్రత్తగా కాపీ చేసుకొని లెర్న్ మోర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసి చక్కగా మీరు గూగుల్ ట్రాన్స్లేటర్లోకో లేకపోతే ట్రాన్స్లేషన్ సంబంధించిన యాప్స్ ఉంటాయి, తెలుగులో చూసి తెలుగులోకి కన్వర్షన్ చేసుకుని చక్కగా చదివి అర్థం చేసుకోండి. ఓకేనా. ఎకో సిస్టమ్ ఛాలెంజ్ అని 2వ ట్యాబ్ ఇచ్చారు. ఇక్కడ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అప్డేట్స్ తెలుస్తాయి, లేకపోతే తెలియదు. ఇక్కడ ఛాలెంజెస్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ప్లోర్ పై యాప్ స్టూడియో, చెక్అవుట్ ఎకోసిస్టమ్ డొమైన్ స్టేకింగ్ అండ్ మెయిన్ నెట్ ట్యాబ్స్ ఇన్ ద ఎకోసిస్టమ్. ఒకసారి చెక్ చేయమన్నారు. ఎక్స్ప్లోర్ ద పై డొమైన్స్ ఆప్షన్, ఒకసారి పై డొమైన్స్ ఆప్షన్ లో ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ఏంటి దాన్ని స్టాటిస్టిక్స్ అయినా చూడమన్నారు. కంప్లీట్ ద మెయిన్ నెట్ చెక్ లిస్ట్ కంప్లీట్ చేసామన్నారు. యాక్టివేట్ యువర్ మెయిన్ నెట్ మెయిన్ నెట్ వాలెట్ ఎవరైతే ఇన్యాక్టివ్ ఉందో ఇంకా మైగ్రేట్ అవ్వని వాలెట్స్ ఉంటాయి కదా, అవి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ముందు మన వీడియోలు చేస్తే ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది. చెక్ నోట్ ర్యాంకింగ్స్ ఆన్ ద బ్లాక్ ఎక్స్ప్లోరర్. ఓకే. యూజర్ నేమ్ బ్యాడ్జ్, సెలబ్రేట్ ద ఫైర్ సైడ్ ఫోరం, ఫాలో పై ఆన్ ద సోషల్ మీడియా. ఇవన్నీ మన వాళ్ళకి అవసరంలా, మనకు కావాల్సింది డబ్బులు. కాయిన్స్ అన్లాక్ అయినాయి, లాక్లో నుంచి వచ్చేసినాయి, అవి అమ్మేసుకోవాలి, డబ్బులు చేసేసుకోవాలి మనం. అంటే లాంచింగ్ డేనే ఒక్కొక్క పై మనకి $100 ఉండాలి, అంటే దాదాపు 9,000 చిల్లర ఉండాలి. అంటే 8,900 9,000 ఉంటే వాళ్ళ దగ్గర 100 పై ఉంటే ఇక ₹1,00,000 చక్కగా బ్యాంకులో పడతాయి. హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో మామూలుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే ఏమనుకోమాకంటే చాలా మంది అలా అనుకొని మైనింగ్ స్టాప్ చేశారు. వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళు తప్పులో కాలేసినట్టే, డైరెక్ట్ తప్పులో కాలేసినట్టే. చాలా మంది నేను వీడియో చేయకపోతే ఐఎమ్ ఫిట్ అనే కంపెనీని నేను టేకప్ చేసి అది మనం బిజినెస్ చేస్తుంటే పైన వదిలేసాను అనుకుంటారు. ఎలా వదిలేస్తాం? పైన ఫుల్ ఫోకస్ మొత్తం పై నెట్వర్క్ మీద ఉంటుంది. అది ఎవరెవరు ఏదో మాట్లాడతారో మనం పట్టించుకోకూడదు. ఎవరైతే డెడికేట్గా చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీ మైనింగ్ మాత్రం ఆపొద్దు. మైనింగ్ రేషియో ఎవరిదైతే కాయిన్స్ అన్లాక్ అయ్యి రిలీజ్ అయినాయో వాళ్ళందరికీ కూడా స్పీడ్ పడిపోయింది. ఒకసారి చెక్ చేసుకొని దట్టు. ఇంకోటి ఏంటంటే చాలా మందికి కేవైసీ రివ్యూలో ఉంది, ప్రోగ్రెస్ లో పెండింగ్ లో ఉంది కదా, వాళ్ళందరికీ చాలా మందికి ఒక 3-4 రోజులు, ఒక 5 రోజుల నుంచి రీసెట్మెంట్ ఆప్షన్లు వస్తున్నాయి. మీరు జాగ్రత్తగా చూసి చేసుకోండి, లేకపోతే పై నెట్వర్క్ గ్యారేజ్కి వెళ్ళి చేసుకోండి. హైదరాబాద్లో వనస్థలిపురం, విజయవాడలో కృష్ణలంకలో, బెంగళూరులో బసవేశ్వర నగర్లో మన ఆఫీసులు పెట్టబడింది. అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఛార్జెస్ వర్తిస్తాయి, అక్కడికి వెళ్ళి మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా. పై డొమైన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు పై డొమైన్స్ గురించి కరెక్ట్గా దాని గురించి తెలిస్తే నిద్రపోరు. మనది ఒక 3 months బ్యాక్ మనం ఒక వీడియో చేసాం. అది చాలా మంది చూశారు, 10,000 11,000 ప్లస్ చూశారు. అయితే పై డొమైన్స్ గురించి మనం ఒకసారి ఎందుకని పై డొమైన్స్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 30 వరకు ఆ ఎవరైతే బిడ్డింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా టైం ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అని నేను అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఒక 3-4 months నుంచి పై డొమైన్స్ అనేవి స్టార్ట్ అయినాయి, ఆప్షన్ స్టార్ట్ అయింది. చాలా మంది ఒక ఇంటర్నేషనల్ డొమైన్స్ మీద ఆప్షన్ మీద బిడ్డింగ్ చేశారు. నిన్న పొద్దున 5:30తో అది కంప్లీట్ అయితే చాలా మంది కూడా ఆశపడ్డారు. వాళ్ళలో నేను కూడా ఉన్నా. అంటే ఈ రోజు పొద్దున 5:30కి పై డొమైన్స్ క్లోజ్ అయితే ఆ డొమైన్స్ హస్తగతం చేసుకుందామని చాలా మంది, నాతో పాటు చాలా మంది అనుకున్నారు. దాంట్లో నేను కూడా ఉన్నాను. కాకపోతే వాళ్ళు ఎక్స్టెండ్ చేయబట్టి చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళలో నేను కూడా ఉన్నాను. చాలా ఆశపడ్డాను, చాలా ఇంటర్నేషనల్ డొమైన్స్ మీద బిడ్ వేసాను. నేను మళ్ళీ ఆలోచించా. ఫస్ట్ నాకు కోపం వచ్చింది, అందరిలాగే కొంచెం నిరుత్సాహపడ్డాను, బాధపడ్డాను, కుమిలిపోయాను, నలిగిపోయాను.
దాని తర్వాత ఆలోచించా. నా కేజీఎఫ్ సినిమాలో ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఆనందవాజురాజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ రాయాలంటేనే 100 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది ఒక బుక్ రాశాడంటే విషయం ఏదో ఉంటది కదా. అలాగే మన నికోలస్ కొకాలిస్ గారు చిన్న అనౌన్స్మెంట్ చేయడానికి ఆయన 100 సార్లు ఆలోచించి ఒక మన హోమ్ పేజ్ మీద అక్కడ అప్డేట్ అవ్వడానికి వస్తాడు. వందల సార్లు వేల సార్లు ఆలోచించి మేడం గారు సారు వస్తారు. అలాంటిది 95 days మళ్ళీ ఎక్స్టెండ్ చేశారంటే అక్కడ విషయం ఏదో గట్టిగా ఉందని చెప్పి నేను కూలంకషంగా బాగా ఆలోచించి ఒక నేను నాకంటూ ఒక థాట్ వచ్చింది అనమాట. నాకంటే నాకు ఒక ఐడియా వచ్చింది, అసలు ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు, డొమైన్స్ ఎందుకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అసలు అని నేను బాగా ఆలోచించాను. ఆలోచిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటపడ్డాయి నాకు. నేనేమనుకున్నానంటే అది అథెంటికల్ ఇన్ఫర్మేషన్ అన్న కానీ ఇది ఎక్కడి నుంచో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కాదు. అది నేను అనుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎందుకంటే నేను వాళ్ళ మైండ్ సెట్ నుంచి చదివేశా. ఒకటి, చాలా మంది కాయిన్స్ లాకింగ్ లో ఉన్నాయి. రెండు, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ వెరిఫై చేయాలి. ఈ రీసెంట్ గా కొత్తగా మెయిల్ వెరిఫికేషన్ చేసుకోమని మన హోమ్ పేజ్ మీద మైనింగ్ చేసుకునేటప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది. అది ఫుల్ గా అది ఇంకా డెవలప్మెంట్ చేయలేదు, డెవలపింగ్ స్టేజ్ లోనే ఉంది. అయితే అది ఇంకా ఫుల్ పేజ్ ఇవ్వలేదు. ఈ క్రమంలో నేను ఏమనుకున్నానంటే అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ వెరిఫై చేస్తున్నారు అనుకుంటున్నా. అలా వెరిఫై చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంతమంది దగ్గరే 5 కాయిన్స్ అవైలబుల్ లో ఉన్నాయి. డొమైన్స్ చేయడానికి ఎవరి వాలెట్ లో కూడా అంత బ్యాలెన్స్ లేదు. అక్కడ చూస్తేనేమో పలానా బ్యాంకుకి ఇంత, పలానా కంపెనీకి ఒక 500, ఇంకో కంపెనీకి ఒక 600, ఇంకో కంపెనీకి ఒక 1100, అమెజాన్కి 7000, మరి టెస్లాకి వచ్చేసి 12,000 ఇలా ఉన్నాయి. అన్ని కాయిన్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. కనీసం 100 కాయిన్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తక్కువ. సో అందరూ లాక్లో ఉన్నాయి. సరే, అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ రిలీజ్ చేసే టయానికి రిలీజ్ చేస్తే కొంతవరకు అందరి వాలెట్లోకి బ్యాలెన్స్ వస్తుందనే ఉద్దేశంతో, ఆ వచ్చిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంతో డొమైన్స్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారని నేను అనుకున్నా. ఎవరైతే బిడ్డింగ్ చేసే పై కాయిన్స్ ఉంటాయో, ఎక్కువ మంది బిడ్డింగ్ చేయడం వల్ల అవి డొమైన్స్ విషయంలో వాళ్ళు లాక్ చేసుకోవడం వల్ల, డొమైన్స్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల సెప్టెంబర్ 30వ తారీఖు చాలా వరకు సప్లై లాక్లోకి వెళ్తుంది, కోర్ టీమ్ దగ్గర ఉంటుంది. సో మార్కెట్లో సప్లై తక్కువ ఉంటుంది. మార్కెట్లో సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పనిచేసి ఉండొచ్చు. దట్టు ఇంకోటి ఏంటంటే, ఎకో సిస్టమ్ వచ్చే టైంకి, ఎకో సిస్టమ్ అంటే డియాప్స్ ఏవైతే ఉన్నాయో వచ్చే టైం కల్లా ఇంకొంచెం టైం తీసుకునేటట్టు ఉంది. ఇప్పుడు మామూలుగా ఇంజెక్ట్ చేశారు కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మొన్న కాన్సెన్సస్ 2025 సార్ మాట్లాడింది కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, ఎలా ఇంజెక్ట్ చేస్తారు, ఎలా ఇనిషియేట్ చేస్తారనే విషయాన్ని సార్ మాట్లాడారు. సో ఈ క్రమంలో ఎకో సిస్టమ్ వచ్చే టయానికి ప్రతి ఒక్కరి వాళ్ళట్లో బ్యాలెన్స్ ఉంటుందని చెప్పి, బ్యాలెన్స్ ఉండాలని చెప్పి, పై బ్యాలెన్స్ ఉంటేనే ఎకో సిస్టమ్ మనం యూజ్ చేసుకోగలం. ఇప్పుడు యాప్స్ రిలీజ్ చేస్తారు, ఎవరి దగ్గర వాలెట్లో బ్యాలెన్స్ లేదు, పై కరెన్సీ లేదు మన దగ్గర, పై నథింగ్ దాని కరెన్సీనా, నథింగ్ దాని కరెన్సీ. ఇక కరెన్సీతో సమానం ఇది మనకి పై కరెన్సీ అంటే, పై కాయిన్ అంటే మన కరెన్సీనే. ఇక అయితే కరెక్ట్గా డియాప్స్ వదిలిన తర్వాత మన వాలెట్లో బ్యాలెన్స్ లేకపోతే డియాప్స్ని ఎవరు వాడతారు? క్యాచ్ మై పాయింట్. డియాప్స్ని ఎవరు వాడతారు? ఎవరు వాడరు. సో ఎకో సిస్టమ్ రిలీజ్ అయ్యే టయానికి అందరు వాలెట్లలో బ్యాలెన్స్ చూపించి, ఆ వచ్చిన బ్యాలెన్స్తో ఎకో సిస్టంలో ఉన్న యాప్స్ మనం యూజ్ చేస్తుంటే, అది కొంచెం ఆ యాప్స్ని కూడా బాగా యూజ్ చేయడం వల్ల ఆ యాప్స్ దాన్ని పైకోర్ ఎవరైతే మన పైనీర్స్ ఉంటారో వాళ్ళు వాడటం వల్ల కొంచెం యాప్స్ కొంచెం నలుగుతాయి. కొంచెం నలగటం వల్ల బాగా వర్క్ చేస్తాను అన్నమాట. టెస్టింగ్ మన దగ్గర జరుగుతుంది. యాప్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఆ టైంలో ఎవరి దగ్గర బ్యాలెన్స్ లేకపోతే ఆ యాప్స్ రిలీజ్ చేసినా సరే సక్సెస్ అవ్వదు ప్రాజెక్ట్. సో అన్వెరిఫైడ్ బ్యాలెన్స్ వెరిఫై చేసే పనిలో ఉన్నారని నేను అనుకుంటున్నా. సో అందరూ కూడా ఒక్కసారి మీరు మీ మెయిన్ చెక్ లిస్ట్ ఓపెన్ చేసి ఒకసారి చూడండి ఎన్ని అయినాయి ఏంటనేది. థర్డ్ స్టెప్ ఆరెంజ్లో పడుతుంది చాలా మందికి. ఒకసారి వాలెట్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేస్తే మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది, అది చెక్ చేసుకోండి. అందుకని పై డొమైన్స్ వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు, అందరి దగ్గర పైతో చేపిద్దామని చెప్పి. పై బ్యాలెన్స్ అందరి దగ్గర ఉండాలి. ఎకో సిస్టమ్ రిలీజ్ చేయడానికి, డియాప్స్ రిలీజ్ చేయడానికి ప్రతి ఒక్కరి వాలెట్లో బ్యాలెన్స్ ఉండాలి. అప్పుడే ఆ ఎకో సిస్టమ్, ఆ డియాప్స్ అనేవి సక్సెస్ అవుతాయి. ప్రాజెక్టు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇంటలెక్చువల్స్ అండి, వాళ్ళు పిహెచ్డి సైంటిస్టులు, అల్లాటప్ప మనుషులు. మామూలుగా మన రోడ్ల మీద మామూలుగా కాయలు అమ్ముకునే వాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు కాదు. అంటే నేను వాళ్ళని అనట్లా, అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అంటున్నా. అది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఏదైతే కేవైసీ రీసబ్మిట్ చేస్తున్నారో ఆ రీసబ్మిట్ చేసిన 2-3 days 4-5 days లోనే, 2 రోజుల నుంచి 5 రోజుల లోపలనే మైగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతున్నాయి.
మళ్ళీ తర్వాత ఒకవేళ అవ్వకపోతే అల్గారిథం వాళ్ళు కొంచెం స్లోగా చేసి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వకపోతే మహేష్ అన్న నువ్వు చెప్పే అవ్వట్లేదంటే అడగమాకండి, అయ్యేదాకా వెయిట్ చేయండి, ఓకేనా. అవుతున్నాయి, ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ చెప్తున్నా. నేను చెప్తున్నానండి ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో పై టుడే రోజు డొమైన్స్ ఏవైతే అందరూ ఎదురు చూశారో అవి ఎక్స్టెండ్ చేయడానికి కారణం బలమైన కారణం ఉండే ఉంటది, లేకపోతే వాళ్ళు ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు, విషయం గట్టిగా ఉంది. ఎవరైతే పై నెట్వర్క్ ని ఆ ప్రాజెక్ట్ ని డెడికేటెడ్ గా నమ్మి ముందుకెళ్తారో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు, రాసి పెట్టుకోండి. అంటే ఈ వీడియో ఇప్పుడు జూన్ 28 ఈ రోజు డేట్ పై టుడే, టైం వచ్చేసి 8:34 అవుతుంది సాయంత్రం. ఇది నైట్ ఎడిటింగ్ చేసి రేపు మార్నింగ్ 29th నేను రిలీజ్ చేస్తున్నా, అంటే మార్నింగ్ 6కి షెడ్యూల్ పెడతాను. మళ్ళీ 10 o'clockకి నేను లైవ్ ఒకటి వస్తాను, లైవ్ లోకి వస్తాను. టుమారో ఒక మంచి ఒక గుడ్ మ్యాన్ బర్త్డే, ఒక మంచి వ్యక్తిది రేపు పుట్టినరోజు, అంటే రేపు 29వ తారీఖు పుట్టినరోజు. వాళ్ళ అతనికి బ్లెస్సింగ్స్ కావాలనే విషయంతో రేపు పొద్దున మార్నింగ్ లైవ్ లోకి వస్తాను. ఔత్సాహికులు ఎవరైనా యాక్టివ్ పర్సన్స్ ఉంటే ఆ లైవ్ లోకి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ పర్సన్ ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్. మీ మహేష్ మ్యాగ్నస్.